శ్రీమాత్రే నమః. ఈరోజు 51వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 50వ శ్లోకాన్ని చెప్పుకుందాం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. కర్మజం కర్మల వలన జనించే, బుద్ధియుక్త సమత్వ బుద్ధి కలవారే, హి ఎట్లయితే, ఫలములు త్యక్త్వ విడిచిపెట్టి, మనీషిణః జ్ఞానులు, జన్మబంధ వినిర్ముక్తా జీవన్మరణ బంధముల నుండి విముక్తులై, పదం స్థితి, గచ్చంత్య నామయం పొందుదురు దుఃఖరహితమైన. అంటే జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జనన మరణ చక్రంలో బంధించే కర్మఫలాలపై మమకార ఆసక్తులను త్యాజించి ఉంటారు. ఇలాంటి దృక్పథంతో పనిచేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. 52వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.